సో ఫ్రెండ్స్, మనం ఒక ఆప్షన్ని బై లేదా సెల్ చేసినప్పుడు దాని యొక్క ప్రీమియంని 5 ఫ్యాక్టర్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఫ్రెండ్స్. ఆ 5 ఫ్యాక్టర్స్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ బిగిన్. ఇవి మనం చూసే ఉంటాం ఇంతకుముందు. ఒకసారి వినే ఉంటారు. ఒకసారి కొత్తగా ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు ఉన్నా సరే ఒక రిఫ్రెష్‌మెంట్ లాగా ఉంటది. డెల్టా, థీటా, వేగా అండ్ గామా. ఈ 4తో పాటు ఫ్రెండ్స్ ఇంకొకటి ఉంటది. అదే రో. దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, నాదొక రిక్వెస్ట్. ఎవరైనా కొత్త వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడొచ్చేసరికి మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటంటే డెల్టా ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జాంపుల్‌తో చెప్తే చాలా ఈజీగా ఉంటది. అందుకోసం ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటున్నా నేను. 19,000 దగ్గర మనకి ట్రేడ్ అవుతుందనుకుందాం ఫ్రెండ్స్. స్పాట్ ప్రైస్. సో స్పాట్ అంటే ఏంది? ఇన్ ద మనీ ఏంటి? ఎట్ ద మనీ, ఔట్ ఆఫ్ ద మనీ. ఐ హోప్ ఇవన్నీ కూడా మీకు బేసిక్స్ ఐడియా ఉండయి అనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 19,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. దాని యొక్క కాల్ ఆప్షన్‌ని నేను బై చేస్తున్నాను. ఎక్కడంటే ఫ్రెండ్స్, ₹100 దగ్గర బై చేస్తున్నాను. ఇప్పుడు సపోజు నిఫ్టీ ఏమైందంటే 19,100 అనే దానికి వెళ్ళిపోయింది అనుకుందాం. ₹100 పెరిగింది. ఇప్పుడు ఇక్కడున్న కాల్ ఆప్షన్ ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఇక్కడున్న కాల్ ఆప్షన్ మనం కొన్నది ఎంత పెరుగుతుంది అంటే ₹150 అవుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, మనం పే చేసిన ప్రీమియం ₹100 ప్లస్ మార్కెట్ 100 పాయింట్స్ మూవ్ అవ్వటం వల్ల మనకొచ్చిన ప్రాఫిట్ 50 పాయింట్స్. అదేంటి క్వెషన్ ఏంటంటే, 100 పాయింట్స్ మూవ్ అయితే 50 పాయింట్స్ ఎందుకు వచ్చిందంటే, మనకి ఎట్ ద మనీ ఆప్షన్ దగ్గర 0.5 అనేది డెల్టా ఉంటదనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఇంతవటికి? సో ఫస్ట్ ఏంటంటే, మనకి సపోజ్ ఇక్కడ 19,000 దగ్గర ఉన్నాం. ఇక్కడ డౌన్ సైడ్ వచ్చేసాం. సపోజ్ ఇది 18,000 అనుకుందాం. ఇది వచ్చేసరికి 20,000 అనుకుందాం. ఓకే. సో 19,000 కాల్ ఆప్షన్ ఎంతకు వచ్చిందంటే మనకి 100. సపోజు ఏ అనే వ్యక్తి ₹100 దగ్గర బై చేశాడు. బి అనే వ్యక్తి ఏం చేశాడంటే 19,000 దగ్గర కొనటం కంటే కూడా 18,000 దగ్గర కొనొచ్చు కదా అని వెళ్ళి కొనటానికి ట్రై చేసి, ఇక్కడ ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనకి ఇన్ ద మనీ ఆప్షన్ కాబట్టి ఆబ్వియస్‌గా ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఎక్కువ ఉంటాయి అంటే ఫ్రెండ్స్, దీంట్లో మనకి ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంటది. ఇంట్రిన్సిక్ వాల్యూ ప్లస్ టైమ్ వాల్యూ ఉంటది. ఓకే. మనకి ఎట్ ద మనీ దగ్గర ఓన్లీ టైమ్ వాల్యూ మాత్రమే ఉంటది. ఓకే ఫ్రెండ్స్. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే, మనకి 18,000 కాల్ ఆప్షన్ 200 అవుతది. ఎట్ ద మనీ ఆప్షన్ ₹100. ఫర్ ఎగ్జాంపుల్ దూరంగా వెళ్ళాడు ఇంకొక అతను, సి అనే వ్యక్తి 20,000 కాల్ ఆప్షన్ బై చేయడానికి. అతను ఓన్లీ ఐ థింక్ ₹20 మేబీ ఎగ్జాంపుల్‌గా అనుకుందాం. ₹20 ఉంటది. ఎందుకంటే ఔట్ ఆఫ్ ద మనీ చాలా దూరం వెళ్ళిపోయాడు కాబట్టి ప్రీమియమ్స్ చాలా తక్కువ ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, ఈ కేసులో డెల్టా ఎంత ఉందంటే ఇక్కడ 0.5 ఉంది కాబట్టి ₹50 ప్రాఫిట్ వచ్చింది. సపోజ్ ఇక్కడ నుంచి తగ్గుతూ వెళ్తుంది. పైకెళ్ళే కొంది ఔట్ ఆఫ్ ద మనీ. ఇక్కడ 0.4 అనుకుందాం డెల్టా వాల్యూ. 0.3 ఈ విధంగా తగ్గుతూ ఇతని కొన్న ఆప్షన్ యొక్క డెల్టా వాల్యూ సపోజు 2.2 ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే అతనికి ₹20 మాత్రమే పెరుగుతుంది. 20 + 20 = ₹40 అవుతుంది అక్కడున్న ప్రీమియం. ఇక్కడేమో ₹20 ప్రీమియం పెరిగింది. దెన్ వాట్ అబౌట్ 18,000? ఇది అర్థమైంది కదా. ఔట్ ఆఫ్ ద మనీ వెళ్ళటం వల్ల ₹100 పెరిగినప్పటికి కూడా మనకి ₹20 మాత్రమే ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. బికాస్ ఆఫ్ డెల్టా 0.2. నౌ 18,000 దాకా వెళ్ళి కొంటే ఏమవుతుంది అంటే ఫ్రెండ్స్, ఇక్కడ డెల్టా వాల్యూ అనేది పెరుగుతూ వెళుతుంది. ఓకే. ఇక్కడ 0.5 ఉంది కదా. ఇక్కడికి వచ్చేసరికి 0.6, 0.7 అలా పెరుగుతూ పోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ దీని డెల్టా వాల్యూ 1 అయింది అనుకుందాం. 1.0 అంటే మనకి 100 పాయింట్స్ పెరిగింది కాబట్టి ఇక్కడ 100 పాయింట్స్ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి దగ్గర ఏంటంటే మనకి ₹300 ప్రీమియం అనేది అవుతుందన్నమాట. ఓకే. ఇక్కడ దాకా అర్థమైంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకుందాం. ఈ డెల్టా వాల్యూస్‌లో ఏంటంటే మనకి కిందకెళ్ళే కొంది, ఇన్ ద మనీకెళ్ళే కొంది 1 అయిద్ది. ఔట్ ఆఫ్ ద మనీ ఇది ఎట్ ద మనీ అనుకుందాం. ఓకే. దీనికేమో 0.5 ఉంటది. ఔట్ ఆఫ్ ద మనీకెళ్ళే కొంది 0 అయిపోద్దనమాట. ఓకే ఫ్రెండ్స్. సో ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఔట్ ఆఫ్ ద మనీకెళ్ళి కొనటం అనేది కరెక్ట్ కాదు. మనం ఎట్ ద మనీ ఆప్షన్ దగ్గర తీసుకుంటే సేఫ్ సైడ్ అనేది ఉంటామన్నమాట ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, గామా. దీన్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తారు. అయితే ఫ్రెండ్స్, గామా అంటే వెరీ సింపుల్. ఇక్కడ సపోజు 19,000 దగ్గర మనకి ఆప్షన్ అనేది ట్రేడ్ అవుతుంది. ఇది స్పాట్ కూడా ఇక్కడే ఉంది. దాని యొక్క డెల్టా ఎంత ఉందంటే 0.5 ఉంది. ఒక 100 పాయింట్స్ నిఫ్టీ పైకి వెళ్ళింది. అప్పుడు స్పాట్ ఏమైందంటే 19,100 అయింది ఫ్రెండ్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్పాట్ షిఫ్ట్ అయింది ఇక్కడ 100 పాయింట్స్. ఈ డెల్టా కూడా షిఫ్ట్ అవుతుంది. డెల్టా ఇక్కడ 0.4 నుంచి ప్రీవియస్‌గా 0.4 ఉందనుకుందాం. ఇక్కడ షిఫ్ట్ అయింది ఎంత 0.5కి.
ఇక్కడ ఉన్న డెల్టా 0.5 ఇంతకుముందు ఎట్ ద మనీ ఆప్షన్ అది ఇప్పుడు ఏమైపోయిందంటే ఇన్ ద మనీ ఆప్షన్ అయిపోయి దాని యొక్క డెల్టా వాల్యూ పెరిగిందనమాట. సో ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది? 0.1 ఉంది కాబట్టి దీన్నే మనం ఏమంటామంటే గామా అన్నమాట. ఓకే, సో సింపుల్గా చెప్పాలి అంటే దీనికి ఒక మ్యాథమెటిక్స్ ఫార్ములా ఉంది. d/dx ఆఫ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు గామా. సో ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డెల్టా వాల్యూ ఏదైతే ఉందో అదే గామా అనమాట ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ మనకి అర్థమైపోతుంది గామా 0.1 ఉందంటే ఇక్కడ ఇంత షిఫ్ట్ అనేది వచ్చింది. సడన్ గా ఫ్రెండ్స్ మనకి 200 పాయింట్స్ షిఫ్ట్ అయిపోయింది అనుకోండి, 19,000 నుంచి 19,200కి వెళ్ళిపోయింది అనుకుందాం మనం చూసే టైంకి. అప్పుడు ఇదేమవుతుంది అంటే 0.7 అవుతుంది. అప్పుడు గామా వాల్యూ పెరిగిపోతుంది. సో గామా వాల్యూ పెరుగుతుందంటే ఆబ్వియస్గా ఏంటంటే దాని యొక్క ప్రీమియం కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సింపుల్ గామా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఆప్షన్ బయ్యర్ యొక్క ఎనిమి ఏంటి అంటే అందరు చెప్పేది తీటా, రైట్? దీన్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం మ్యాథమెటిక్స్ ప్రకారం. తీటా అంటే ఫ్రెండ్స్ మనకి టీ అనమాట. తీటాలో టీ ఉంది కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, టైం వాల్యూ. ఈ టైం వాల్యూ అర్థం అవడానికి వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఫస్ట్, దాని తర్వాత సబ్జెక్ట్కి వెళ్తా ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఒక 20 ఇయర్స్ ఏజ్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ 100 స్కేల్ అనేది 100 ఇయర్స్ అనేది ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఒక మనిషి 20 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు అతని దగ్గర ఉన్న ఎనర్జీ కెపాసిటీ, అతని యొక్క ఏదైనా ఇంటెన్షన్ మొత్తం కూడా ఏంటంటే ఏజ్ గడిచే కొద్ది తగ్గిపోతూ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, 20 ఇయర్స్లో అతను చేసే ఎనర్జీ పరిగెత్తటం కానీ అవి 100 ఇయర్స్ అప్పుడు చేయలేరు, బికాస్ ఆఫ్ వీక్నెస్ అనమాట. టైం గడుస్తున్న కొద్ది ఏమవుతుందంటే మనిషిలో ఫిజికల్గా డికే అనేది కనిపిస్తుంది. అట్లాగనే ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే మనిషి వీక్ అయిపోతాడో ఇక్కడ ఏంటంటే ఆప్షన్ కూడా అంతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి ఇది వచ్చేసరికి ఫ్రైడే అనుకుందాం. ఫ్రైడే మనకి ఫ్రెష్గా కాంట్రాక్ట్ ఉంది. ఫ్రైడే, మండే, థర్స్డే అయిపోయినాక ఫ్రైడే, ఇక్కడ మండే అండ్ ట్యూస్డే అండ్ వెన్స్డే అండ్ ఫైనల్గా ఇది ఎక్స్పైరీ థర్స్డే ఫ్రెండ్స్. ఓకేనా, ఈరోజు ఎక్స్పైరీ థర్స్డే. ఇప్పుడు మనం ఒక స్పాట్ ఎంత ఉంది, 19,000 దగ్గర ఉంది. నిఫ్టీ స్పాట్ అనేది మనం కొన్నప్పుడు ప్రీమియం, దాని యొక్క స్ట్రైక్ ప్రీమియం ఫర్ ఎగ్జాంపుల్ 100 అనుకుందాం. ఇది 90, ఇది ప్రైస్ స్కేలు 80, ఈ విధంగా సో ఆన్. ఇది ఫైనల్గా వచ్చేసరికి 0. మనకి ఫ్రైడే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ కొన్నప్పుడు. ఇది ఫ్రైడే అనుకుందాం, ఇక్కడ కొన్నాం మనం, తగ్గుతూ 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 ఎక్స్పైరీ రోజుకి ఏమైపోద్ది అంటే 0 అయిపోద్ది. సో కొంతమంది అనుకోవచ్చు, అదేంటి ఇక్కడ నేను కొన్నప్పుడు స్పాట్ ఫ్రైడే రోజు 19,000 ఉంది, బట్ ఎక్స్పైరీ రోజు కూడా సేమ్ ఉందన్నమాట, 19,000 ఉంది. బట్ ఆప్షన్ ప్రీమియం నేను కొన్నప్పుడు 100 ఉంది, ఇప్పుడేమో 0 అయిపోయింది, 5 పైసలు అయిపోయింది. ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ టైం వాల్యూ అనమాట. ఓకే, దీన్నే మనం టైం డికే అంటాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టైం దగ్గరకు వస్తున్న కొద్ది ప్రీమియమ్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయన్నమాట, మెల్ట్ అయిపోతూ ఉంటాయి, ఫాస్ట్గా డికే అయిపోతాయి. అందుకే ఒక్కొక్కసారి ఏంటంటే మంత్లీ కాంట్రాక్ట్స్లో ట్రేడ్ చేయండి ఆప్షన్ బై చేయాలనుకుంటే. సపోజ్ మన టార్గెట్ లేటుగా వస్తుంది, ఓకే, ఇన్స్టెడ్ 2-3 డేస్లో వచ్చే టార్గెట్ కంటే కూడా మనకు మంత్లీలో ఈ టార్గెట్ వస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే మంత్లీ కాంట్రాక్ట్స్కి వెళ్తారు. వీక్లీలో ఏంటంటే ఎక్స్పైరీ రోజు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా డికే అయిపోతుంది, దానివల్ల ఏంటంటే ప్రీమియం అనేది ఎరోజన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, అయితే ఈ యొక్క టైం వాల్యూ ఏదైతే ఉందో ఇది ఎనిమి ఎవరికి, ఆప్షన్ బయ్యర్కి, బట్ ఇది వచ్చేసరికి పాజిటివ్ అనమాట, ఎవరికి, ఆప్షన్ సెల్లర్కి. సో మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ అండ్ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆప్షన్ని ఎందుకు సెల్ చేస్తారంటే బికాస్ ఆఫ్ దిస్ టైం అనమాట. సో ఈ టైం వాల్యూ తీటా డికే అనేది వాళ్ళకి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ గామా తీటా వేగా, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. 4th వన్ వచ్చేసరికి మనకి వేగా ఫ్రెండ్స్. ఈ వేగాలోనే మనకి వి ఉంది కాబట్టి దీన్ని సింపుల్గా వాలటిలిటీ అనొచ్చు. సో ఎగ్జాక్ట్గా వాలటిలిటీ అంటే ఏంది అంటే ఫ్రెండ్స్, వెరీ సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనకి 19,000 కాల్ ఆప్షన్ని మనం బై చేసాము, ఎప్పుడు నార్మల్ డేస్లో 100 రూపీస్ ఉంటుంది. బట్ మనకి రేపో ఎల్లుండో బడ్జెట్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఓకేనా. అప్పుడు ఈ యొక్క 19,000 కాల్ ఏమవుతుందంటే ఈవెన్ దో స్పాట్ టు సేమ్ ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు కూడా ఇది 110 లేకపోతే 120కో వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఇక్కడ వోలటిలిటీ అనేది పెరిగిందనమాట. వోలటిలిటీ ఎప్పుడు పెరుగుతుంది అంటే ఫ్రెండ్స్, వెరీ సింపుల్గా మనకి ఏదన్నా ఈవెంట్స్ ఉన్నప్పుడు లైక్ బడ్జెట్ కానీ, ఎలక్షన్స్, లేకపోతే ఆర్బీఐ మీటింగ్, లేకపోతే
ఏదన్నా కంపెనీ ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తున్నప్పుడు దాని వాలటిలిటీ అనేది పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ వాలటిలిటీ పెరుగుతుంది అంటే ఆబ్వియస్గా ఏంటంటే మార్కెట్లో డిమాండ్ సప్లై అనేది చేతులు మారుతూ ఉన్నాయన్నమాట. ఒకళ్ళేమో పాజిటివ్గా ఉంటున్నారు, ఒకళ్ళు నెగిటివ్గా ఉంటున్నారు. ఎనీహౌ ఏంటంటే ఒక వాతావరణం, పండగ వాతావరణం జరిగినట్టు అక్కడ వాలటిలిటీ అనేది పెరుగుతుంది. దాని యొక్క ప్రీమియమ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదన్నా ఫెస్టివల్ తీసుకుందాం. ఆ ఫెస్టివల్ అప్పుడు ఏమవుతుందంటే చాలామంది షాపింగ్కి వెళ్తూ ఉంటారు, డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ డిస్కౌంట్ ఓ 10% లేకపోతే 20% పెడతారు. అదే నార్మల్ డేస్లో వెళ్ళామనుకోండి, 60% ఆఫ్ అంటారు, 70% ఆఫ్ అంటారు. ఎందుకంటే ఇక్కడ డిమాండ్ ఏం లేదు. బట్ మనకి జనవరి 1 వస్తుంది, లేదా ఏదైనా ఫెస్టివల్ వస్తుంది, రంజాన్ కానీ, మన సంక్రాంతి ఇలాంటిది ఏదన్నా కానీ. అలాంటప్పుడు ఏంటంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రైసెస్ అనేవి పెంచుతారు. డిమాండ్ లేనప్పుడు ఏంటంటే డిస్కౌంట్స్ ఇస్తారు. అలాగే మార్కెట్‌లో కూడా డిమాండ్ ఉన్నప్పుడు, అంటే వోలటాలిటీ ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు దాని యొక్క ప్రీమియమ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో, అయితే ఫ్రెండ్స్, ఇక్కడేంటంటే ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నాను. మార్కెట్ అన్‌సర్టెనిటీ ఉన్నప్పుడు, అన్‌సర్టెనిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి యుక్రెయిన్ అండ్ రష్యా వార్ అనేది జరిగింది. అప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఎవరి మీద ఇంపాక్ట్ పడుతదో తెలీదు. అందుకని ఏం చేస్తుంటారంటే హెడ్జ్ ఫండ్స్ మేనేజర్స్ ఏం చేస్తుంటారంటే ఈ ఆప్షన్స్‌ని, పుట్ ఆప్షన్స్‌ని బై చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. పుట్ ఆప్షన్స్ ఏం చేస్తారు? బై చేస్తారు. ఎందుకంటే వాళ్ళు వేల కోట్లు ఈ కామన్ పబ్లిక్ యొక్క డబ్బు తీసుకొని ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఓవర్ నైట్‌లో ఏదైనా జరిగితే రిస్క్ అవుతదని చెప్పేసి హెడ్జింగ్ కోసం పుట్స్ అనేది బై చేస్తారు. సో, అన్‌సర్టెనిటీ జరిగినప్పుడు ఏం జరుగుతదంటే జనరల్‌గా పుట్స్ యొక్క ప్రీమియమ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే. గుర్తుపెట్టుకోండి. నార్మల్ డేస్‌లో రూ. 100 ఉండాల్సిన ప్రీమియం ఏమవుతదంటే రూ. 102, రూ. 103 పెరుగుతది. ఎందుకంటే ఇక్కడ ఒక రకమైన డిమాండ్ మనకు తెలీదు ఇదంతా గూడా. అన్‌సర్టెనిటీ ఉంది కాబట్టి ఆటోమేటిక్‌గా దాని యొక్క ప్రీమియమ్స్ అనేవి పెరిగి ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్. ఇది వెరీ బేసిక్. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే మనకి ఎలక్షన్‌లున్నాయి. ఇక్కడ మనకి బీజేపీ అని, లేపోతే కాంగ్రెస్ అని, ఇంకా చాలా పార్టీలున్నాయి. సో, ఆహ్, వీళ్ళు గెలిస్తే మార్కెట్ పెరుగుతదని, లేకపోతే వీళ్ళు గెలిస్తే మార్కెట్ పెరుగుతదని, లేపోతే వీళ్ళు ఓడిపోతే మార్కెట్ పడిపోద్ది, వీళ్ళు ఓడిపోతే మార్కెట్ పడిపోద్ది. ఈ విధంగా ఏంటంటే ఆప్షన్స్ మీద బెట్టింగ్స్ జరుగుతా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఎలక్షన్స్‌కి ముందు ఎస్పెషల్లీ నేను అబ్జర్వ్ చేశాను. ఎలక్షన్స్‌కి ముందు ఎప్పుడు గూడా ఆప్షన్స్ సెల్ చేయగూడదు. ఓకే. హెవీ రిస్క్ ఉంటదనమాట. ఓకే. మనకి ఆప్షన్ ప్రీమియమ్స్ ఏమవుతూ ఉంటాయి, స్లోగా పెరుగుతూ ఉంటాయి. ఈవెన్ లాంగ్ స్ట్రాడల్ చేసినా సరే ఎలక్షన్స్‌కి ముందు నేను మాట్లాడుతుంది. మనకి 25%, 20% ఈజీగా ప్రీమియమ్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయన్నమాట. ఈవెన్ దో మార్కెట్ పైకెళ్తూ ఉంటే మనకు పుట్ ఆప్షన్ తగ్గాలి గదా! తగ్గదు. ఓకే. ఈవెన్ దో మార్కెట్ కిందకొస్తూ ఉంటే కాల్ ఆప్షన్ పడిపోవాలి గదా! తగ్గదు. ఎందుకంటే ఈ వోలటాలిటీ అనేది కంపెన్సేషన్ చేసే కెపాసిటీ ఉంటది. అంతగా ప్రీమియమ్స్ అనేది రైజ్ అయ్యి కూర్చుంటాయన్నమాట. బిఫోర్ ఈవెంట్. బట్ ఆఫ్టర్ ఈవెంట్ అనేది మొత్తం గూడా తగ్గిపోతాయి. మనకి ఒక చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేస్తే లోపల ఎయిర్ ఎలా ఎళ్ళిపోద్దో ఆ విధంగా ఏంటంటే ప్రీమియమ్స్ అన్నీ గూడా మొత్తం గూడా కరిగి దాని ఒరిజినల్ వాల్యూస్‌కి అనేది రావడం జరుగుతది. దిస్ ఈస్ ద ఈవెంట్ అనమాట. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే వోలటాలిటీ అనేది ఈవెంట్స్‌కి ముందు, లేదా అన్‌సర్టెనిటీ థింగ్స్ మనకి చైనాకి ఏదన్నా గొడవలు జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా జరగటం అనేది సహజమైన విషయం. హోప్ ఇక్కడ దాకా క్లియర్ చేశాననుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, రో. ఓకే. జనరల్‌గా ఏంటంటే ఇక్కడ రో గురించి ఎక్కువగా డిస్కస్ చేయరు. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి ఇది ఓన్లీ ఆర్‌బీఐ డెసిషన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. వడ్డీ రేట్లు పెరగటం, వడ్డీ రేట్లు తగ్గించడం దీని మీద ఆధారపడి ఉంటది ఫ్రెండ్స్. వెరీ సింపుల్‌గా ఏంటంటే మనకి కాల్ ఆప్షన్స్ ఎప్పుడు పెరుగుతాయంటే వడ్డీ రేట్లు పెంచిందనుకోండి, కాల్ ఆప్షన్స్ యొక్క ప్రీమియమ్స్ కొద్దిగా పెరుగుతాయి. మైనర్‌గా అనమాట, అది స్లైట్ డిఫరెన్స్. అదేవిధంగా కాల్ ఆప్షన్స్ ప్రీమియము తగ్గుతాయి. ఎప్పుడంటే మనకి వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు. సో, మనకి రోజు ఆర్‌బీఐ వచ్చేసి వడ్డీ రేట్లు పెంచడం, తగ్గించడం చేయదు కాబట్టి ఇదేంటంటే ఒక ఫిక్స్‌డ్ స్లాబ్ కాబట్టి దీని గురించి ఆల్‌మోస్ట్ నెగ్లెజిబుల్ ఆహ్, ఐడియా అనేది ఉండదనమాట. ఓకే. దీన్ని మనం అంత కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ కాన్సెప్ట్ అనేదైతే ఇక్కడ కాల్ సైడ్ ప్రీమియం పెరుగుతది. జరిగినప్పుడు, ఆర్‌బీఐ పెంచినప్పుడు, తగ్గించినప్పుడు మనకి కాల్ సైడ్స్ ప్రీమియం అనేది తగ్గుతాయి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆప్షన్ గ్రీక్స్ ఫ్రెండ్స్. సో, ఇవి చాలా మంది అందిస్తున్నారు. ఒకసారి ఎళ్లి ఫ్రీగా మీకెక్కడైనా అవైలబుల్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. సెన్సిబుల్ ఇస్తది, ఐ చార్ట్స్ ఇస్తది. వీళ్ళందరూ గూడా ఇస్తూ ఉంటారనమాట. మనం అక్కడెళ్లి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనకు ఒక ఐడియా వస్తది. ఏ స్ట్రైక్‌ని కొంటున్నాం, దాని యొక్క డెల్టా వాల్యూ ఎంతుందని జెప్పేసి. అది ఫ్రెండ్స్, ఈ రోజుకి ఒకసారి సమ్మరైజ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మనం డెల్టా గురించి డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత గామా, మూడోదొచ్చేసరికి థీటా, అండ్ నాలుగోదొచ్చేసరికి వేగా, అండ్ ఐదోదొచ్చేసరికి రో. ఇయన్నీ కాన్సెప్ట్స్ అనేది డిస్కస్ చేసాం.
ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది మీకు అనుకుంటే ఫ్రెండ్స్ డెఫినెట్గా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే నేనేమన్నా మిస్ అయినా కింద డెఫినెట్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.